సార్ సజ్జనార్ గారు ఆ! ఒకప్పటి ఆర్టీసీ ఎండి, ఇప్పుడు కమిషనర్ గారు. హైదరాబాద్ కమిషనర్. వాళ్ళతో మీ అనుబంధం చాలా దగ్గరగా చూసాం కొన్ని వీడియోస్‌లలో. అవును. ఎందుకు సార్ మీకు అంటే చాలా అభిమానమని అక్కడ చెప్పారు. అవును. చాలా అభిమానించాను. తనతోని ఎందుకంటే ఫోటోస్. తను కూడా ఏందంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ సార్. కొన్ని విషయాలల్ల. సార్. అప్పుడు 'దిశ' కేస్‌లో సార్. జరిగినప్పటి నుంచి నేను అంటే తనకి తనతోనే డ్రైవింగ్ యాహ్! పక్కన పెట్టుకొని పక్కన మరీ నేను డ్రైవింగ్ తనకి చేశారు. ట్వీట్ చేశాను. ఓకే. ఎందుకంటే అట్లాంటి పర్సన్ నాకు చాలా మంది ఇష్టం. ఇప్పుడు ఓకే. చెప్పాను కదా! ఓకే. మీరన్న ఇన్‌స్పైర్ పర్సన్ అంటే నాకు లైక్ ఇష్టం డిపార్ట్‌మెంట్‌లో అయితే ఇప్పుడు సజ్జనార్ సార్ నాకు చాలా సార్. ఫేవరెట్ పర్సన్. ఎందుకంటే నాలాగా స్ట్రెయిట్ పర్సన్. ఆయన సార్. తప్పుని తప్పని చెప్తాడు. రైట్‌ని రైట్ అని చెప్తాడు. సార్. అలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్. ఓకే. నేను ఆ సార్‌తోని ఎందుకు తిరగకూడదు అని ఒక థాట్‌తోని తనకి ట్వీట్ చేశాను నేను. ఓకే. ఒక్కసారి మీరు టైమ్ ఇస్తే ఆ! మీరు నా కార్‌లో డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళి హైదరాబాద్ సిటీ మొత్తం చూపిస్తా అని చెప్పాను. ఆ సార్. ట్వీట్‌కి తను రిప్లై ఇచ్చాడు. ఒకరోజు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. నేను తన కోసం ఆర్టీసీ భవన్ ఎళ్ళాను. సార్. తీసుకొని తన నుంచి ఆ ఆర్టీసీ భవన్ నుంచి తనుండే క్వార్టర్స్ అగ్రికపుల్ హ్మ్. ఐఏఎస్ క్వార్టర్స్‌లో హ్మ్. డ్రాప్ చేశాను. ఓకే. ఆ జర్నీ జరిగింది. ఏం ఆహ్, మాట్లాడుకున్నారు సార్ ఆ గ్యాప్‌లో? గ్యాప్‌లో అంటే తను అడిగాడు ఏమన్నా. నన్ను హ్మ్. నిత్యం ఏం. ఎట్లా నేర్చుకున్నారు? ఓకే. మీరెలా ఉన్నారు? ఓకే. నీకేమైనా హెల్ప్ కావాలంటే చేస్తాను అని. సార్. మొన్న రీసెంట్‌లీ కూడా కమిషన్ అయినప్పుడు కూడా కలిసి విషయం చెప్పాను. సార్. అట్లా కలుస్తుంటాను రెగ్యులర్‌గా. ఓకే. ఏమైనా సహాయం ఉంది. పొందడం జరిగిందా? జరగలేదు. చేస్తా అన్నారు. నేనింకా తనకు అడగలేదు. సార్. ఎందుకంటే తనకి ఏది అంటే తనని ఏది అడగాలో అదే అడగాలి. అంతే. అంతే. ఏదంటే అది అవును. అడగడం అవును. కాదు. అవునవును. ఏది హెల్ప్ దానికొక చేస్తానని సమయం. చెప్పి దానికొక హెల్ప్ సమయమొస్తది సమయం ఖచ్చితంగా. సందర్భం ఉండాలి. ఇప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పి ఏదంటే అది అడగలేము గదా! అడగలేము. ఒక నాకేది చిన్నది గూడా అవసరమో అడగలేం. నాకేది అవసరమో అది కూడా ఏది ఉపయోగపడతదో సార్. అది అడగాలని ఓకే. కలుస్తుంటాను రెగ్యులర్‌గా. ఓకే. తనని పక్కన కూర్చోబెట్టుకొని మీరు డ్రైవింగ్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది. అదొక వీఐపీ ఫీలింగ్ అండి. సార్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే, ఎంపీకి ముంగట ఎస్కార్డ్, మధ్యలో నేను, సార్. వెనక మళ్ళొక పోలీసు, రోడ్ మొత్తం క్లియర్. ఈ కేక్ గాని ఒక ఎంపీ, ఎమ్మెల్యేకి కూడా దొరకలేదు. వన్ డే నాకు దొరికింది. నాకు సార్. ఆ రోజు జన్మ చాలనుకున్నా. భయమేమన్నా అయిందా సార్? అస్సలు కాలే. నేను ఎవరికీ భయపడనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ వ్యక్తి నార్మల్ పర్సన్ గాదు కరెక్ట్. కానీ వాస్తవంగా. చాలా మంచి వ్యక్తి. సార్. డ్యూటీ చేసినప్పుడు కూడా తర్వాత ఫోన్ నంబర్‌తోని మాట్లాడినప్పుడు కూడా మీకిస్తాను టైము. నేను టైం చెప్పినప్పుడు మీరు రండి అని వాళ్ళ సీఎస్ వాళ్ళు కాల్ చేశారు. మీరు సో అండ్ సో డేట్‌కి సో అండ్ సో టైంకి రండి. సార్. సార్ కలుస్తా అన్నారు మిమ్మల్ని అని కలిసాను. అట్లా శివగారు, చెప్పండి. జీవితంలో మీరు ఎవరికైనా రుణపడి ఉన్నారా? ఉన్నాను అని మీరు అనుకుంటున్నారా? రుణపడి ఉన్న వ్యక్తి అంటే నా వైఫ్ అండి. సార్. ప్లస్ నా పేరెంట్స్ అయితే వాళ్ళు లేరు. సార్. అంతే ఇగ. ఇంకెవరు లేరు రుణపడి. అంతే అంటే అంటారు. నేనైతే నా భార్యకైతే జనరల్‌గా ఏంటంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్‌కి హస్బె వాళ్ళకి కోరికలు ఏముంటాయంటే నా భర్త ఇట్లుండాలి. నన్ను కూడా ఇట్లా చూసుకోవాలి అని. నాకు ఒక కోరిక ఏందంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు నాకు చాలామంది మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తా అంటారు. మీరు నాకు హెల్ప్ చేస్తారు కావచ్చు. నేను ఈ రోజు ఉంటాను, రేపు పోతాను. మానవ జన్మ ఇది. సార్. ఎప్పటికి ఎవరు చదివితే ఎవరికీ తెలవదు. తర్వాత నాకేమన్నా అయినంక తర్వాత వాళ్ళు మీ దగ్గరికి వచ్చినా గానీ ఇప్పుడు నాకు 100% చేసే హెల్ప్ వాళ్ళకి 10% చేస్తారు మీరు. ఎందుకంటే నా మీద అభిమానంతో అంతే చేస్తారు. కదా! ఆ తర్వాత దాని ఫ్యూచర్ ఏంది? అందుకని నేను వాళ్ళకొక షెల్టర్ ఇవ్వాలనుకున్నాను. ఒక ఇల్లు, నాకొక సార్. ఏమన్నా ఇప్పుడు ఇట్లా నేను సెల్ఫ్‌గా బయటకి రావడానికి ఉన్న ఇప్పుడు జాబు ఇట్లా జాబులు చేసుకుంటూ ఎన్ని చేయగలుగుతా? ఓకే. నా ఏజ్ ఉన్నంత వరకి, నాకు ఓపిక ఉన్నంత వరకి. సార్. అది నార్మల్ వ్యక్తులైతే వాళ్ళ ఓపిక పోయినా గానీ వాళ్ళొక సెక్యూరిటీ జాబో, వాచ్‌మెనో, ఇంటి పనో, వంట పనో ఏదో ఒకటి చేసుకుంటూ బతకగలుగుతారు. మేము ఆ పని కూడా చేయలేం గదా! మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? సార్. నేను దీని గురించి చాలా మందితోని చాలా విధాలుగా మాట్లాడినా గానీ ఏ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. మాలాంటి పరిస్థితి ఇప్పుడు మాకు ఏజ్ అయిపోయినా ఇప్పుడే మా జాబ్‌లో పెట్టుకుంటలేరు. ఏజ్ అయిపోయినాక ఇంకేం జాబ్ పెట్టుకుంటారు మమ్మల్ని? మాకేం షెల్టర్ ఉంది? మాకు గుడ్ విల్ ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఏంది? నా ఫ్యామిలీ నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య, పిల్లలు రోడ్డు మీద పడాలనా? నేను ఇంత లెవెల్‌కొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు జీరోకి రావాలనా? నెక్స్ట్ ఏంది వాళ్ళ పరిస్థితి? అందుకని సొంతంగా డెవలప్ అయితా అంటే ప్రభుత్వం సపోర్ట్ ఇస్తలేదు. నేను ముందుకెళ్తా అంటే ఇవ్వట్లేదు. బయటకెళ్తే ప్రాబ్లము. మరి ఎలా బతకాలి? ముందు చూస్తే నువ్వు, వెనక చూస్తే బాయ్ అంటే ఎలా ఉండాలి మరి? లోన్స్ ఇట్లాంటివేమన్నా ట్రై చేసారా సార్ మీరు? లోన్స్ ఇవ్వరు కదండీ మాలాంటోళ్ళకి. ఫిజికల్ హ్యాండిక్యాప్‌లకి లోన్స్ లేవు. ఉన్నాయి సార్. సెంట్రల్ గవర్నమెంట్ తరపున సెంట్రల్ గవర్నమెంట్ గానివ్వండి. ఓన్లీ ఉపాధి పర్పస్ ఉన్నాయి. అవి కొన్ని స్కీమ్స్‌కి ఉన్నాయి. మరి నా డ్రైవింగ్ స్కూల్‌కి ఇమ్మనండి. రెడీగా ఉన్నా నేను. ఓకే. ఆ! న్యూ ఇవ్వరు. న్యూ స్టార్టప్స్‌కి ఆ! గానివ్వండి, న్యూ ఐడియాలజీ వీటికి అంటే ఉన్నట్టున్నాయి కొన్నిటికున్నాయి సార్. అవి. ఇప్పుడు ఓకే. వస్త్రాల గురించి, అవి నాకు రాని గురించి నేనేం జేయాలి? ఓకే. నాకేదుందో నేను అది జెప్తా. ఇప్పుడు నేను 10 మందికి ఉపాధి కల్పియాలనుకుంటున్నాను. ఓకే. డ్రైవింగ్ స్కూల్ తీసి. వాళ్ళకి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఉంది. వాళ్ళు దాంట్లో ఉపాధి కావాలనుకుంటున్నారు వాళ్ళు. ఓకే. మరి నేను కార్ కొనుక్కోవాలి. దాని మీద ఫండ్స్ ఇయ్యండి నాకు. నేను వాళ్ళకి డ్రైవింగ్ నేర్పిస్తాను. నాకు ల్యాండ్ ఇవ్వండి. నేను ఓకే. దానికి లీజ్ తీసుకుంటాను. ఇప్పుడు చాలామంది పార్క్స్ మస్తున్నాయి. అది నాకు ఇవ్వండి లీజ్‌కి. హ్మ్. ఎవరెవరికి ఇచ్చినప్పుడు నాకెందుకు ఇవ్వరు? హ్మ్. మరి సార్ మీకు అత్యంత సంతోషం, బాధ కలిగిన సందర్భాలు ఇప్పటి వరకి? సంతోషమా? బాధ 2 డిఫరెంట్ అడుగుతున్నారు. 2 2 చెప్పండి సార్. అపోజిట్ అండి. 2 చెప్పండి. సంతోషం అంటే ఫస్ట్ నేను జెప్పింది నా పెళ్లి.
సార్. అదొకటి. నెక్స్ట్ నాకు పుట్టిన కొడుకు. ఈ 2 నన్ను ప్రపంచంలో సంతోషపరిచినాయి. సంతోషపరిచినాయి. ఇక బాధ కలిగిన సందర్భాలు. బాధ కలిగిన సందర్భాలంటే నాకు చాలా ఉన్నాయి. కొన్ని మెయిన్ అంటే ఇప్పుడు నేను ఇంటర్మీడియేట్‌కి పోయినప్పుడు నేను ఇది చేయలేవు అని ఒకటి. ఓకే. నెక్స్ట్ నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలామంది నన్ను ఎవరైనా చేసినప్పుడు, నేనేమైనా బయటకెళ్తే కామెంట్ జేయడము. అప్పుడు నేను అంటే ఫస్ట్ ఒక 1 మినిట్ వరకు బాధపడతాను. నేను ఎందుకు ఇలా పుట్టాను? ఎందుకు నన్ను కామెంట్ చేస్తుండ్రని. సార్. అప్పుడు నేను ఎందుకు బతికి అన్న దాకా సిట్యుయేషన్‌కి పోయి, నేను దీన్ని ఎందుకు పాజిటివ్ చేయొద్దని అంటే నాకొక మెంటాలిటీ ఉంది. ఫస్ట్ బాధపడతా. తర్వాత దీనికి పాజిటివ్ ఏమన్నా ఉందా అని నేను వెతుక్కుంటా నేనే. నెట్‌లో, ఇంటర్నెట్‌లో నా బ్రౌజ్‌లో లేకుంటే కొంతమంది మీలాంటి వారు పెద్దోళ్ళని అడిగి సలహాలు తీసుకుంటా. దీన్ని ఏం చేయగలుగుతామని. ఓకే. అలా నేను నాకేది పాజిబిలిటీ ఉందో ఆ పాజిబిలిటీ వెతుక్కుంటాను. సోషల్ మీడియా ప్రభావం వల్ల చిన్న చిన్న కారణాలతోని సూసైడ్ చేసుకుంటున్నారు సార్. కరెక్ట్. అంటే చిన్న పిల్లలు గానివ్వండి, ఎవరైనా రకరకాలుగా వింటున్నాం ఇప్పుడు. అసలు కాలమా, కలియుగమా అనేది తెలియట్లేదు. కలియుగమే. ఇప్పుడు నార్మల్ పీపుల్లే చిన్న విషయానికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు వాళ్ళకేమైనా ఇన్స్పిరేషన్‌గా ఒక స్పెషల్ పర్సన్‌గా వాళ్ళకేమైనా మీరు సజెషన్ ఇస్తారా? సజెషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే పేరెంట్స్‌కి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ తప్పు. సార్. వాళ్ళు ఏం చేయాలనుకుంటారో వాళ్ళు చేయనియ్యరు వాళ్ళని. ఆ! ఫోన్స్, ఫోన్స్ ఒకటి. మెయిన్ ఫోన్, మెయిన్ మొబైల్ ఇవ్వద్దు. ప్లస్ ఇంటర్నెట్, మొబైల్, అవి దూరం ల్యాప్‌టాప్స్ పెట్టాలి. ఇవి ఇప్పుడు ఎన్నో సోషల్ పేరెంట్స్ మీడియా. ఏం చేశారంటే పిల్లలు మిమ్మల్ని సతాయిస్తారని చెప్పి మీరు ఆయనకు మొబైల్ ఇస్తారు. వాని పని వాడు ఆడుకుంటారు. వీళ్ళు ఎటు పోతారో పేరెంట్ ఒక దిక్కు. ఇప్పుడు మనం ముగ్గురం ఇట్లా కూర్చున్నా గానీ మనం ముగ్గురం ఫోన్ చూస్తున్నాం. ఒకరికొకరు మాట్లాడుకునే సందర్భాలే లేవు. లేవు. ఒకప్పుడైతే మన కూర్చొని బాగున్నప్పుడు నేను ఆఫీస్‌కి ఇంటికొచ్చిన తర్వాత సరే. నా భార్య కావచ్చు, నా బాబు కావచ్చు, బాగున్నాం ఆఫీస్‌లో ఎట్లా జరిగింది అనే సందర్భాలే బందయినాయి. సరే. రాంగానే బ్యాగ్ ఆడ పడేయాలి. పోయి నేను టీవీయో, నేను ఒక మొబైలో, తనొక మొబైలో, తనొక టీవీయో అయిపోయాయి. ఇదొక ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది. సరే. టెక్నాలజీకి చాలా అడిక్ట్ అయిపోయారు. సరే. ఒకటేంటంటే మీరన్నది సెన్సిటివ్ సెన్సిటివ్ ఎందుకు సెన్సిటివ్. అవుతున్నారంటే అలా సిట్యుయేషన్ చూసి. మీరు ఆయనకు మన్నతరం ఇయ్యట్లేదు. ఇప్పుడు ఎవరైతే ఏం చేయాలనుకుంటారో వాళ్ళకల్లా గుండెది ఇప్పుడు నా కొడుకు డాక్టర్ కావాలని నేను అనుకుంటా. ఆయనకు ఐఏఎస్ కావాలని ఉంటది. నువ్వు ఐఏఎస్‌కి సపోర్ట్ ఇయ్యి. నువ్వు డాక్టరే కావాలని ఫోర్స్ చేసినావనుకో వాడేం చేస్తాడు? ఆ ప్రెషర్ వల్ల. ఆహ్, ఎవరైనా ఏమనుకుంటారంటే అరే నేను మా మమ్మీ డ్యాడీని సాటిస్ఫై చేయలేకపోతున్నా. నన్ను తిడతది కావచ్చు. రేపొద్దున ఇంకేమన్నా అంటారు కావచ్చు అని భయపడి వాడు సూసైడ్ చేసుకుంటే ఇంకేమైనా చేస్తారు. నేను ఒకటే మాట చెప్తా. ఎవరికైన సరే దేవుడిచ్చిన వరం ఇది మానవ జన్మ అనేది. ఎవరు సూసైడ్ చేసుకోకండి. మీకు ఏ టాలెంట్ ఉందో ఆ టాలెంట్‌ని బయట పెట్టండి. ఒకవేళ మీ పేరెంట్స్ ఒప్పుకోకుంటే నేను రీసెంట్‌లీ విజయవాడలో ఖమ్మంలో ఒక గర్ల్స్ స్కూల్‌లో ఇట్లనే మోటివేషన్ స్పీకర్ ఇచ్చినప్పుడు నేను ఒకటే మాట చెప్పిన. అమ్మాయిలకు ఒకటే మాట చెప్పిన. మీరు మీ ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళ ఫాదర్ ఈజ్ హీరో. మరి మీరు ఫాదర్‌నే మోసం చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లో ఫస్ట్ పేరెంట్స్‌కే వాళ్ళ అమ్మ, నాన్న. సరే. మొదటి గురువు, తండ్రి, దైవం అన్నీ అమ్మా, నాన్న. మీరు సరే. దేవుడినే మోసం చేస్తున్నప్పుడు ఇక మీరు ప్రపంచాన్ని ఏం చూస్తారు మీరు? సరే. ఎందుకంటే ప్రతి ఒక్క కాలేజ్ అమ్మాయిలు నేను ఎవరి పేరు చెప్పదలుచుకోలేదు. ప్రతి ఒక్క కాలేజ్ అమ్మాయిలు లవ్‌లో పడి, మెయింటైన్ చేసి, ఇంట్లో చెప్పకుండా ఏదో చేస్తున్నారు. మీరక్కడ మోసం చేస్తలేరా? నేను మోసం చేయను జెన్యూన్‌గా ఉన్నా అంటారు. మరి మీరు ప్రేమించడం డైరెక్ట్ చెప్పండి గదా! ఎందుకు చెప్పండి. చెప్తలేరు మరి? హ్మ్. ఏం లాజిక్ అక్కడ? సరే. ఆడేమన్నా అయినాక మోసం చేయనాక నేను మోసపోయినా అని చెప్పి కొంతమంది పేరెంట్స్ కూడా చెప్పలేక సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు లాస్ ఎవరైనా అక్కడ పేరెంట్స్ అయ్యారు గదా! అవును. మరి పేరెంట్స్ కూడా పిల్లల్ని అడుగుతలేరు. ఇప్పుడు మీరు బాధపడ్డప్పుడు మొబైల్ పక్కన పెడతారు. రాత్రిపూట చాటింగ్ చేస్తారు. ఏదో చేస్తారు. వాళ్ళని పట్టించుకుంటలేరు. వాళ్ళ పని వాళ్ళుంటారు. వీళ్ళ పని వీళ్ళుంటారు. వాళ్ళు అదే చేస్తారు మరి. అందుకే చెప్తున్నా. మీరు ఎవరైనా సరే మీరు చేయదలుచుకున్నది మీరు చేయండి. మీరు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. హిడెన్ టాలెంట్. దాన్ని బయటకు తీయండి. దాంట్లో ముందుకెళ్ళండి. ఇప్పుడు నాలాంటోళ్ళకి అదే చెప్తా నేను. మీరు మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. సరే. ఎగతాళిని అందుకే చెప్తున్నా. ఎవరైనా కష్టాలను జయించాలి. ఇప్పుడు సరే. నన్ను మస్తు మంది డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కాలేజ్‌కి పోయేటప్పుడు కూడా చాలామంది నువ్వు చేసిర్రు. ఇప్పుడు సరే. అందరూ నన్ను చూసి ఇప్పుడు నా దోస్తులు గాని, నా క్లాస్‌మేట్‌లు గాని ఎక్కడెక్కడో నా నంబర్‌లు తీసుకొని నా దగ్గరికి వస్తున్నారు. సరే. ఎందుకు వస్తున్నారు? నేను ఇంత సాధించినా కాబట్టి కదా! మన ధైర్యంతో ఇప్పుడు నేను చేయాలనుకుంటే నేను కూడా మీలాగానే అయిపోతుంటి. అందుకే ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న టాలెంట్‌ని ఏదైనా సరే ముందుకు తీసుకొచ్చి మీరు ముందుకెళ్ళండి. ఎందుకు సక్సెస్ నేను చూపిస్తా. నా నంబర్ నేను పబ్లిక్‌లో ఇవ్వాలని సిద్ధంగా ఉన్నా. సరే. మీకేమన్నా ధైర్యం కావాలంటే నేను ఇస్తాను. ఇప్పటికే నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అంటే మాలాంటి డిజేబుల్ పర్సనే. సరే. మామూలు మీలాగానే ఉంటాడు. హ్మ్. కానీ కొద్దిగా చర్మం ఇట్లా కాలిపోయింది. ఇట్లుంటాడు. ఆయన పబ్లిక్ అవ్వడానికి మాస్క్ ఏసుకొని తిరుగుతాడు ఇప్పటికి. హ్మ్. నేనన్నా "నువ్వు ఎందుకురా మాస్క్ ఏసుకుంటావు?" కాలేజ్ ఇంటర్మీడియేట్ చదువుతాడు. హ్మ్. తన పేరు చెప్పొద్దని అందుకే హ్మ్. చెప్తలేను. ఓకే. తను మాస్క్ ఏసుకొని తిరుగుతాడు. ఏమైంది బాబు అంటే, "సార్ నేను ఇట్లా మాస్క్ ఇచ్చినప్పుడు నన్ను కామెంట్ చేస్తుర్రు" అంటే, కామెంట్ చేయను. ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజు 3 ఏం రోజులు చేస్తారు? చేస్తారు. 4 రోజు ఏం చేస్తారు? అంతే. రొటీన్ అయిపోతావు నువ్వు. రొటీన్ అయిపోతుంది. నేనన్నా నిన్ను చూస్తుంటే నువ్వు ఒక చిరంజీవి అనుకో, అంతే. మహేష్ బాబుని అనుకో. అంతే. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది అంతే. ఇంపార్టెంట్ కదా! ఇప్పటికి ఫోను చేసిన అట్లా ఒక 10 రోజులు చేసిండు. 11 రోజులుండి సార్ నన్ను ఇప్పుడు ఎవరు కామెంట్ చేత్తలేరు. మంచిగా నాతో మాట్లాడుతున్నారు అంటే, అదే మరి లాజిక్. 10 రాళ్ళు ఏసినప్పుడు ఒక రాయి తగులుతది. 10 సార్లు వాళ్ళని ఛీ అనిపించుకున్నా పర్లేదు మనం. వాళ్ళ ముందు పోతూనే ఉండాలి. సరే. వాళ్ళు ఏం పట్టించుకోరు అప్పుడు. అయిపోయింది మరి.
అప్పుడు నీకేం ఎందుకు సక్సెస్ చెప్పండి లైఫ్‌లో? అంతే. నువ్వు 10 సార్లు ప్రయత్నం ఇప్పుడు చీమ ఉంది. ఒక ఎక్కుతూనే ఉంటది. అది ఎన్ని సార్లు కింద పడ్డా దానికోసం అది పోతూనే ఉంటది. సరే. అంతే మీరు ఎంతమంది ఎవ్వరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మీ ప్రయత్నం ఆగిపోదు. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్చుకోవడానికి బెంగుళూరు దాకా పోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? నేను సాధించాలనుకున్నా. వాళ్ళు ఎవరైతే కామెంట్ చేశారో టాక్సీ డ్రైవర్లు, నేను వాళ్ళకి చూపియాలనుకున్నా. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను ఇప్పుడు రోడ్డు మీద పోతూ ఉంటే నన్ను ఆపి నా దగ్గర సెల్ఫీలు దిగుతా పొజిషన్‌కొచ్చిన. సరే. మరి ఎవరైతే నన్ను చీకొట్టిరో వాళ్ళు నా దగ్గరికొచ్చి సెల్ఫీ దిగుతున్నారు. నా దగ్గర ప్రతి ఒక్కరికి చెప్తా. మనము నా ముందు ఎవరు మాట్లాడినా తలదించుకొని మాట్లాడి, నేను ఎవరి ముందు మాట్లాడి తలెత్తుకొని మాట్లాడతా. దట్ ఈస్ మై కెపాసిటీ.